25 ఏనాది నాథుడు. శ్రీ అగస్త్యుడు. శివభక్తులలో దుష్ట లక్షణములు కనిపించినను వారిని ద్వేషింపరాదు. శివుని ఆరాధించినట్లే శివభక్తుల ఆరాధన చేయుట చేత శివుడు ప్రసన్నుడగును. శివభక్తులను ద్వేషించుట శివ అపరాధము. శివభక్తులు ప్రీతి చెందినచో శివుడు అమిత ప్రీతి నొందును. బ్రాహ్మణులకు వేదాధ్యయనము ఎట్లో శివభక్తులకు భస్మరుద్రాక్ష చిహ్నములు అట్టివి. అగ్నిహోత్రములో లభించిన భస్మమును పాలభాగమున ధరించినచో సకల సంపదలు చేకూరును, సంసారం ధ్వంసమగును, సుఖ సౌఖ్యములు కల్గును, ఆపదలు తొలగిపోవును. విభూతిని పంచాక్షర విధానముతో ధరించినచో మోక్షము సిద్ధించును. ఋషులు భస్మధారణ మాత్రము చే భక్తుల సంసార వ్యామోహమును శివుడు ఎట్లు హరించును? మాకు విశదీకరింప ప్రార్థన. శ్రీ అగస్త్యుడు. ఈ విషయంలో ఏనాదినాథుని చరిత్రము ఉదాహరిస్తాను. దక్షిణాపథమున శబర అనే నగరం ఉంది. ఏనాదినాథుడు అనే మహాశివభక్తుడు శివభక్తులకు ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమః శివాయ అను వాక్యమునకు అనుగుణంగా సమస్తమును సమకూర్చుచు సుఖంగా ఉండేవాడు. భస్మరుద్రాక్షధారులకు అతడు ప్రణామములు ఆచరించి సత్కరించేవాడు. అతడు పుట్టినది నికృష్టమైన కల్లు గీయువారి జాతి. కుండలోనికి తాటికల్లు ఊరునట్టు ఆకాశమంత విశాలమైన అతడి హృదయ భాండమున శివ ప్రేమ రసము పాతాళగంగ వలె పొంగి నింపివైచి పొరలి నిత్యము జీవవాహినిగా ప్రవహించేది. శివానుగ్రహము చేత అతనికి బహువిధ కళల యందు నేర్పు ఉన్నది. శస్త్ర శాస్త్రములో అత్యంత నిపుణుడై ఆ ప్రాంతమందలి యోధులందరూ యుద్ధ విద్యా శిక్షణను ఇచ్చి సమరయోధులుగా తీర్చిదిద్దే ధనురాచార్యుడు అతడే. అతిశూరుడు అని పేరుగల అతని జ్ఞాతి ఆ ఊరిలో నివసించేవాడు. భూమండలంపై తానొక్కడే వీరుడు అని ప్రకటించుకొని కొంతమంది తోక ఒక్కటే తక్కువ అనిపించుకునే శిష్యులను పోగు చేసుకుని ఊరేగేవాడు. ఏనాదినాథుని కీర్తికి అతడు కుళ్ళి కుళ్ళి ఏడ్చి పట్టలేక అతనితో స్పర్ధ వహించేవాడు. సింహమును చీకాకు పెట్టు జోరీగలాగా ఏనాదిని ఒంటి చేతితో మట్టు పెట్టగలను అని ప్రగల్భములు పలికేవాడు. కప్ప తనను చూచి బెకబెకలాడినను మేఘము కోపించి గర్జించునా ఏనాదినాథుడు అట్లే అతని పట్ల జాలి వహించి మిన్నకున్నాడు. కాని అతని శిష్యులకు అతి సూర్యుని చేష్టలు అతి దుర్భరముగా ఉండి రెచ్చగొట్టుచుండేవి. వారు అతనిని ఓ పట్టు పడదాం అని ప్రయత్నం చెయ్యబోగా ఏనాదినాథుడు వారిని బుజ్జగింపులతో శాంతపరిచి అతిశూరుని పోనిచ్చాడు. అతిశూరుని శిష్య పరమాణువులు అతన్ని రెచ్చగొట్టి నీవెట్లయినా ఆ ఏనాదుని మట్టుబెట్టి విశ్వవిఖ్యాతుడు అయ్యి తీరవలెను అని ప్రోత్సహించారు. అప్పుడు అతడు వాలిని పోరుకు పిలిచిన సుగ్రీవుని వలె ఏనాది గృహమునకు వెళ్లి ఛాతీ తొడలు చరిచి యుద్ధానికి రారా ఢింబక అని కేకలు పెట్టాడు. అతనికి గుణపానపు నేర్పుటకు ఇదికి సమయమని నిశ్చయించి ఏనాది అస్త్రశస్త్రములతోడి అర్జున్ని మరపించినట్లు వచ్చి అతి సూర్యునిపై పిచ్చుకుపై బ్రహ్మాస్త్రము వలె పడినాడు. ఈ వంకతో తన సొత్తైన సకల విద్యలలోని మెళుకువలు చాతుర్యము ఆధిక్యమును ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని సమ్మోహపరిచి నిర్వీర్యుని గావించి నిరుత్తరుని చేసి అతన్ని చంపుటకు మనసొల్లక ఫో అన్నాడు. సిగ్గులేని అతిశూరుడు వెనుతిరిగిపోతూ రేపు వచ్చి నీ పని ముగిస్తా అన్నాడు. ఏనాది గుండెల నిండుగా నవ్వుకొనగా అతని శిష్యులు అతిశూరిని వెక్కిరిస్తూ వెడలగొట్టారు. ఇంటికి చేరిన అతిశూరునికి ఒళ్ళు పులిసిపోయినా రాత్రంతా నిద్రపట్టలేదు. తెల్లవారితే జరగబోవు ఘోరము అతనికి సత్యమై కళ్ళెదుట కనబడుతోంది. సమస్త కళలకు ఏనాది అతీతుడై అజేయుడై తేజోలింగం వలె ప్రకాశిస్తున్నాడు. ఇక చూడగా కపట ఉపాయము చేత తప్ప అతన్ని ఎదుర్కొని నిల్చుట కల్లా అని నిశ్చయించి ఏదో స్ఫురించిన వాని వలె నవ్వుకొని సుఖంగా నిద్రపోయాడు. పొద్దునే లేచి అతిశూరుడు పాల వంటి తెల్లని భస్మ త్రిపుండ్రములను నుదుటి నిండుగా తన నిండు జీవితంలో మొదటిసారిగా బహుశా ఆఖరిసారిగా ధరించి వానిని కనబడనీయకుండా తలపాగా చుట్టాడు.
ముంజేతులకు రుద్రాక్షమాలికలు చుట్టి డాలు ఖడ్గములతో యుద్ధమునకు నిర్ణయింపబడిన స్థలము చేరుకొన్నాడు. అతిశూరునికి నిజసూరుడైన ఏనాధినాథునికి ఘోర యుద్ధం మొదలైంది. ఏనాది సహజ శౌర్యం ముందు అతిశూరుని మేకపోతు గాంభీర్యం సూర్య తేజము ముందు మంచు బిందువు వలె ఆవిరైపోయింది. ప్రాణములు కడగొట్టుకుంటుండగా అతిశూరుడు తన కపట పన్నాగం ప్రదర్శించాడు. అప్పటి వరకు తలపాగా చాటున దాచిన త్రిపుండ్రములను ముంజేతి రుద్రాక్షలను ఏనాదికి కనిపించేటట్లు చేయసాగాడు. భస్మరుద్రాక్షలను చూచిన ఏనాదినాథుడు హతాశుడై నిలబడిపోయాడు. ఇంతవరకు తాను చెండాడినది ఒక శివభక్తుడినా? ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం ఈతని చేతిలో మరణించిన గాని కలుగదు. ఒకవేళ నేను ఆయుధమును విడిచిపెడితే యుద్ధనీతికి అది విరుద్ధం కాబట్టి ఆయుధము పట్టుకునియే నేను అతన్ని ప్రతిఘటించకుండా ఉంటాను. అది శివేచ్ఛ, హరప్రీతికరమైన పద్ధతి అని నిశ్చయించి అట్లే ప్రవర్తించసాగాడు. తన ఎత్తు ఇంత సులభముగా పారినందుకు ఉబ్బి తబ్బిబ్బైన అతిశూరుడు వీరుని వలె విజృంభించి ఏనాధినాథుని శిరస్సును తన ఖడ్గముతో హరహర నరికి వేశాడు. ఆ క్షణమే వృషభారూఢుడై పరమేశ్వరుడు పార్వతీదేవితో కూడి ప్రమదులు పరివేష్టింపగా ప్రత్యక్షమై ఏనాదినాథుని తనతో కైలాసమునకు కొనిపోయి అతనికి పారిషద పదవి అనుగ్రహించాడు. శివసేవలో ప్రాణాపాయము కలిగిన భక్తునకు శ్రేయస్సునే చేకూర్చుతుంది. ఓం తత్సత్.